ఓకేమ్మా, అయిందా? తర్వాత తర్వాత చూడండి. ఇప్పుడు మనకి ఇది టాలీ అంటే ఏమి, టాలీ అబ్రియేషన్ ఏమి, తర్వాత అండర్ గ్రూప్స్ ఏంటివి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా చూడండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అవి చెప్పేస్తాను. తర్వాత మనం టాలీ ఐకాన్లో ఆ టాలీ అనేది ఏ విధంగా చేస్తాము అనేది తెలుసుకుందాం. టాలీ ఈస్ accounting software developed by Tally Solutions, which empowers the business owners to manage their business smoothly and efficiently. టాలీ అనేది అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఈ మన గణాంకానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్. దీన్ని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఇది టాలీ ఈజ్ ఈజీ టు బై, క్విక్ అండ్ టు ఇన్స్టాల్, సింపుల్ టు లెర్న్ అండ్ ఈజ్ డిజైన్డ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ స్మాల్, మీడియం అండ్ లార్జ్ బిజినెసెస్. ఈ టాలీ అనేది కొనుగోలు చేయడానికి కూడా ఈజీ, తర్వాత క్విక్ టు ఇన్స్టాల్ చేసుకోవడం కూడా త్వరగా అవుతుంది, తర్వాత నేర్చుకోవడం కూడా త్వరగా అవుతుంది, ఈజీ అనమాట. తర్వాత స్మాల్, మీడియం, లార్జ్ బిజినెస్, చిన్న వ్యాపారానికైనా పెద్ద వ్యాపారానికైనా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో ఉన్నటువంటివి ఈ బిజినెస్ సొల్యూషన్స్ లో సేల్స్, ఒక నిమిషం, తర్వాత ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, ఈ టాలీలో ఫైనాన్స్, బిజినెస్ సొల్యూషన్స్ వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్ వచ్చి ఇన్వాల్వింగ్ సేల్స్, ఫైనాన్స్, పర్చేజ్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్సైజ్ అండ్ పేరోల్. మీకు యూనిట్స్ చెప్పినాం కదా, పేరోల్ కూడా చెప్పినాం. అట్లా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. తర్వాత a leading accounting package, the first version of Tally was released 1988. A leading accounting package. A leading accounting package. The first version of Tally was realized in 1988 or 1986. Continuous development. Tally's market share is more than 90%. ఈ టాలీ మార్కెట్ అనేది ఎంత 90% ఈ టాలీ పైనే ఆధారపడి ఉంది అనమాట. తర్వాత దీంట్లో కోర్సు ఇవేవి ఉండవు అని చెప్పినాం. తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ద గేట్వే ఆఫ్ టాలీ. నేను ఇది మీకు గూగుల్ మీట్లో ఆఫ్టర్నూన్ అన్నా చెప్తాను. నాకు నైట్ లేట్ అయిపోయింది. గూగుల్ మీట్లో అయితే ఐకాన్ అంతా కనిపిస్తుంది, టాలీలో ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టాలీలో మీకు ఐకాన్ చూపిస్తా చెప్పినామంటే
మీ కంప్యూటర్ ముందర ఉంటే కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ ఫస్ట్ టాపిక్ ఇది ఇంపార్టెంట్ మా మీకు ఎగ్జామ్ లో కూడా. ఎక్స్ప్లెయిన్ ద గేట్వే ఆఫ్ టాలీ. నేను ఆఫ్టర్నూన్ మళ్ళీ గూగుల్ మీట్ లో చెప్తాను. అప్పుడు మీకు ఆ ఐకాన్ కనపడేటట్లు, టాలీ అనేది ఐకాన్ కనపడేటట్లు మీరు నోట్స్ రాసుకోవడానికి కూడా ఈజీగా స్క్రీన్ షాట్స్ అన్ని డయాగ్రామ్సే ఎక్కువ ఉంటాయి, అవి నేను పెడతాను. సరేనా? ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ ఈజ్ ద స్క్రీన్ దట్ అపియర్స్ ఆన్ సెలెక్టింగ్ ఎ కంపెనీ. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ద గేట్వే ఆఫ్ టాలీ. ఫస్ట్ లో మొట్టమొదటిగా ఏం చేస్తాము అంటే, గేట్వే ఆఫ్ టాలీ ఈజ్ ద స్క్రీన్ దట్ అపియర్స్ ఆన్ సెలెక్టింగ్ ఏ కంపెనీ. కంపెనీని క్రియేట్ చేసుకుంటాం. ఆ కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది టాలీలోకి పోయి, టాలీ ఐకాన్ లోకి పోయి మనము క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు కంప్యూటర్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటుంది కంప్యూటర్ కాకపోయినా కంపెనీ క్రియేషన్ అనేది స్క్రీన్ ఇలా ఉంటుంది అంటే, తర్వాత ఇక్కడ ఒక్కొక్కటి బార్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఇటు సైడ్ ఏమంటుందంటే హారిజాంటల్ బార్, హారిజాంటల్ బటన్ బార్. తర్వాత ఈ హారిజాంటల్ బార్ అనేది వస్తే ఆప్షన్ టు ప్రింట్, ఈమెయిల్, ఇంపోర్ట్ అండ్ అప్లోడ్ డేటా ఈజ్ అవైలబుల్ హియర్. ఇక్కడ హియర్ ఏమేమి ఉంటాయి? ఆప్షన్ టు ప్రింట్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఇంపోర్ట్ ఉంటుంది అండ్ అప్లోడ్ డేటా ఈజ్ అవైలబుల్ హియర్. This bar also has options to help you to access the help manual. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం ఏం చేస్తాము అంటే హెల్ప్ మాన్యువల్, కంట్రోల్ సెంటర్ అండ్ సపోర్ట్ సెంటర్. ఏమేమి ఉంటాయి ఇక్కడ? ప్రింట్ ఉంటుంది. ప్రింట్ అనేది మీరు ఎప్పుడన్నా చూసినారా? ప్రింట్ అనేది ఈ మూల ఎడ్జ్ లో ఉంటుంది, చూసినారమ్మా ప్రింట్ అనేది? ఇప్పుడు ఇది చూడండి, ఇది కాపీ పేస్ట్ అని ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ప్రింట్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ప్రింట్, ఈమెయిల్, తర్వాత ఇంపోర్ట్ అండ్ అప్లోడ్ డేటా, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. తర్వాత బటన్ బార్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. బటన్ బార్ ఆప్షన్స్ అవి ఏమి అంటే ఇక్కడ చూడండి, బటన్ బార్ ఆప్షన్స్ ప్రింట్ చేయడానికి, బటన్ బార్ ఆప్షన్స్ వచ్చేసి ప్రింట్ చేయడానికి, ప్రింట్ అనుకోండి మీరే. ఇప్పుడు ఏదైనా సిస్టమ్ లో ఉంది, మనకు ప్రింట్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం? ఆల్ట్ ప్లస్ పి అంట. ఆల్ట్ ప్లస్ పి అర్థమవుతుందా? ఒక నిమిషం అంతా క్లియర్ చేసి చెప్తాను. చూడండి, బటన్స్, తర్వాత షార్ట్ కట్ కీ, తర్వాత ఫంక్షనాలిటీ. ఇప్పుడు ప్రింట్ ఆల్ట్ ప్లస్ పి ఈ షార్ట్ కట్ కీస్ మీరు నేర్చుకోవాలి. నెగటివ్ టు ప్రింట్ మెను, తర్వాత ఎక్స్పోర్ట్, ఆల్ట్ ప్లస్ ఈ, డిసేబుల్ in the gateway of టాలీ స్క్రీన్. తర్వాత ఈమెయిల్, ఆల్ట్ ప్లస్ ఎం, డిసేబుల్ in the gateway of టాలీ స్క్రీన్.
టాలీ స్క్రీన్. తర్వాత అప్లోడ్ Alt plus O, disable in the gateway of టాలీ స్క్రీన్. తర్వాత లాంగ్వేజ్ Alt plus G to change the language. తర్వాత కీబోర్డ్ Alt plus K to change the keyboard language. తర్వాత కంట్రోల్ సెంటర్ control K. Log into control center. తర్వాత సపోర్ట్ సెంటర్ కంట్రోల్ H to post queries if any relating to the product. ఇప్పుడు మీరు ఏం రాస్తారు? ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద గేట్వే ఆఫ్ టాలీ ఇచ్చారు అంటే దీంట్లో మనము ఇప్పుడు ఏం రాస్తారు? గేట్వే ఆఫ్ టాలీ ఈస్ ద స్క్రీన్ దట్ అపియర్స్ ఆన్ సెలెక్టింగ్ కంపెనీ అని రాసేసి ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ నేను చూపిస్తాను మీకు. ఆ స్క్రీన్ రాసిన తర్వాత దాని కింద ఏం రాస్తారు? ఇది రాస్తారు, బటన్ బార్ ఆప్షన్స్. పైన ఏమే బటన్ బార్ ఆప్షన్స్ అని ఇలా రాస్తారు. ఈ బటన్స్ వచ్చేసి ప్రింట్ అనేది షార్ట్ కట్ కీ ఏమి Alt plus P. ఫంక్షనాలిటీ నెగటివ్ టు ప్రింట్ మెను. export Alt plus E. disable in the gateway of టాలీ screen. email Alt plus M. disable in the gateway of టాలీ screen. upload Alt plus O. disable in the gateway of టాలీ screen. language Alt plus G. అంటే లాంగ్వేజ్ కు Alt plus G అనే షార్ట్ కట్ కీ ఉపయోగిస్తాం టు చేంజ్ ద లాంగ్వేజ్. కీబోర్డ్ Alt plus K to change the keyboard language. Control center Control plus K, log into control center. Support center Control plus H to post queries if any relating to the product. Okay, అంటే ఈ షార్ట్ కట్ కీలో ఇది చేస్తుంది అనమాట. నెగటివ్ టు ప్రింట్ మెను అనేది ప్రింట్ అనేది రావాలంటే ఇది వస్తుంది. తర్వాత ఎక్స్పోర్ట్, ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి ఒక కాపీ ఒక ఫామ్ ఉందనుకోండి, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే Alt plus E. తర్వాత ఈమెయిల్ Alt plus M. అప్లోడ్ Alt plus O. లాంగ్వేజ్ Alt plus G. కీబోర్డ్ Alt plus K. కంట్రోల్ సెంటర్ Control plus K. సపోర్ట్ సెంటర్ Control plus H అనేది చేస్తే సపోర్ట్ సెంటర్ వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందమ్మా? ఏమా తీసుకోవాలా మేడం? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కే ఇది. ఓకే, తీసుకోండి, రఫ్ చేస్తాను. నెక్స్ట్ ఇది బటన్ బార్ ఆప్షన్స్. అంటే ఈ బటన్ బార్స్ పైన మనకు డిస్ప్లే అవుతాయి, దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నమాట. తర్వాత వర్టికల్ బటన్ బార్స్ ఇటు సైడ్ లో వస్తాయి. మనకు టాలీ ఓపెన్ చేసినామంటే మనకు ఈ సిస్టమ్ లో మీకు తెలుసు కదా, F1 F2
F3 వాటికి సంబంధించిన బార్స్ చెప్తాను. ఓకే, అర్థమైందమ్మా? ఓకే మేడం. రఫ్ చేసేదా? చేసేయండి మేడం. చేసి తర్వాత సెకండ్ వన్ ఒక డయాగ్రామ్ మాత్రము చూపియాలా, నేను చూపిస్తాను. వర్టికల్ బటన్ బార్, వర్టికల్. హారిజాంటల్ అంటే ఏమి? బటన్ బార్. ఏమ్మా? ఓపెన్ టు ప్రింట్. అర్థం కాల, ఏమో చెప్పండి. హారిజంటల్ బటన్స్ అంటే ఓపెన్ టు ప్రింట్ ఈమెయిల్ ఇంపార్టెంట్. హారిజంటల్ అంటే అడ్డంగా ఉన్నటువంటి, వర్టికల్ అంటే నిలువుగా ఉన్నటువంటి. ఓకే, ఇప్పుడు బార్ లో ఇప్పుడు చూడండి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇవి ఇట్లా ఇట్లా అడ్డంగా వచ్చేటివి హారిజంటల్ బార్స్, ఇట్లా అడ్డంగా వచ్చేటివి. తర్వాత ఇట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటివి వర్టికల్ బార్స్. ఓకే, వర్టికల్ బటన్ బార్, బటన్ బార్స్, వర్టికల్ బటన్. ఈ వర్టికల్ బటన్ లో all the button options are displayed here. హియర్ అంటే ఇక్కడ మనము టాలీ ఐకాన్ ఓపెన్ చేస్తే, అది ఓపెన్ చేస్తాను కానీ నాకు దీంట్లో ఇది రాలేదు, అందుకని అది ఓపెన్ చేసినామంటే చూపిస్తాను ఉండండి. అది ఈ బటన్ బార్ అనేది, వర్టికల్ బటన్ బార్స్ అనేటివి మనకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఆల్ ద బటన్ ఆప్షన్స్ ఆర్ డిస్ప్లేడ్ హియర్, ఇక్కడ డిస్ప్లే అవుతాయి. The buttons vary from screen to screen. అంటే ఇక్కడ నుంచి మనం స్క్రీన్ లో ఏదైనా కూడా ఇది చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆప్షన్స్ చెప్తాను చూడండి. బటన్ బార్ ఆప్షన్స్, బటన్ బార్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్, బటన్స్, షార్ట్కట్ కి, ఫంక్షనాలిటీ, సెలెక్ట్ కంపెనీ. ఇక్కడ సెలెక్ట్ కంపెనీని మనం సెలెక్ట్ చేయాలన్నా లేదా క్రియేట్ చేసుకోవాలన్నా F1 అనే షార్ట్ కట్ మనకు ఉన్నాయి కదా, సిస్టమ్ లో ఉన్నాయి కదా F1 అవి. అట్లా టు సెలెక్ట్ ఏ కంపెనీ. తర్వాత షట్ కంపెనీ, ఆల్ట్ ప్లస్ F1 టు షట్ or close the company, తర్వాత డేట్ F2 to change the current date. తర్వాత పీరియడ్, Alt plus F2 to change the period. తర్వాత కంపెనీ F3 to select different company. నెక్స్ట్ Alt plus F3. ఈ Alt F3 లోనే Alt plus F3 to access the company info menu. తర్వాత ఇది కంపెనీ ఇన్ఫో అని
కంపెనీ ఇన్ఫో. తర్వాత కనెక్ట్ F4 షార్ట్ కట్ కీస్ అన్నమాట. కనెక్ట్ F4 షార్ట్ కట్ కీ టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. తర్వాత ఇక్కడ చూడండి మా వర్టికల్ బటన్ బార్ అంటే నిలువుగా ఉన్నటువంటి బటన్ బార్ యొక్క ఆప్షన్స్ ఏంటి అంటే బటన్స్, సెలెక్ట్ కంపెనీ, F1 షార్ట్ కట్ కీ, ఫంక్షనాలిటీ టు సెలెక్ట్ ఏ కంపెనీ, షట్ కంపెనీ, Alt plus F1 to shut or close the company, date F2 to change the current date, period Alt plus F2 to change the period, company F3 to select different company. తర్వాత కంపెనీ ఇన్ఫర్మేషన్ Alt F3 to access the company info, connect F4 to connect companies to tally net server. అంటే ఇక్కడ మనం కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక కంపెనీని టాలీలోకి పోయి ఒక కంపెనీ ఏ కంపెనీ అయినా మనం క్రియేట్ చేసి ఉంటాం అనమాట. అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. F1 షార్ట్ కట్ కి ప్రెస్ చేసి కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగా వినండి. తర్వాత సెలెక్ట్ కంపెనీ తర్వాత క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనము కంపెనీని కూడా క్రియేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత Alt F1 టు షట్ ఆర్ క్లోజ్ ద కంపెనీ, కంపెనీని క్లోజ్ చేయడం కానీ దాంట్లో చేయొచ్చు అనమాట, క్లోజ్ చేయడానికి. ఓకే. తర్వాత Alt F1 మనకు ఉన్నటువంటి కంపెనీ షార్ట్ కట్ కీస్ లో Alt ప్రెస్ చేసి F1 ప్రెస్ చేసినామంటే Alt అనేది ఉంటుందా లేదా చూసినారా? సిస్టమ్ లో చూసినారా రెడ్డమ్మ? ఓకే. ఆల్ట్ బటన్ పట్టుకొని F1 ప్రెస్ చేస్తే ప్లస్ అంటే ప్లస్ ఉండదు. ఆల్ట్ బటన్ F1 బటన్ రెండు ఒకేసారి ప్రెస్ చేసినామంటే టు షట్ ఆర్ క్లోజ్ ద కంపెనీ అనేటటువంటిది క్లోజ్ అయిపోతుంది. కంపెనీ అనేది క్లోజ్ అయిపోతుంది, షట్ అవుతుంది. తర్వాత డేట్ F2 అనేది మనకు ఉన్నటువంటి షార్ట్ కట్ కీలో F2 ప్రెస్ చేస్తే ఏమైతుంది? టు చేంజ్ ద కరెంట్ డేట్ మనకు కావలసినటువంటి డేట్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత పీరియడ్ అంటే Alt plus F2 టు చేంజ్ ద పీరియడ్. ఇప్పుడు మనం ఫైనల్ అకౌంట్స్ వేస్తున్నాము. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వేస్తున్నా. ఏప్రిల్ 1 లో ఇయర్ స్టార్ట్ అవుతా ఉందంటే మార్చ్ 31 కి ఇయర్ ఎండ్ అవుతుంది. అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ 2 ఉన్నాయి, క్యాలెండర్ ఇయర్ ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 కు ఎండ్ అయినటువంటిది ఫైనాన్షియల్ ఇయర్. అర్థమవుతుందా? 2 ఇయర్స్ ఉన్నాయి. 2 ఇయర్స్ లో ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2000 ఏదో ఒకటి సమ్ అనుకోండి, 21 టు ఇక్కడ ఎండ్ అయ్యేది 1/4/2000 ఏప్రిల్ 1 ఎప్పుడు కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ ఎండింగ్ డేట్ ఎప్పుడు? మార్చ్ 31. అర్థమవుతుందమ్మా? ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31 ఎండ్ అవుతుంది. ఏమిది? ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం ప్రకారం. బ్యాంకుల్లో కూడా ఇంతే కదా, మార్చ్ 31 క్లోజ్ చేస్తారా లేదా అకౌంట్స్? అదేవిధంగా క్యాలెండర్ ఇయర్ ప్రకారం
జనవరి 1st కి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31st కి ఎండ్ అవుతుంది. ఓకే, ఈ రెండు అర్థమైందా? క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి 1st స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31st ఇయర్ ఎండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31st ఏమా? ఓకే, మార్చ్ 31st ఎండ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా పీరియడ్ టు చేంజ్ ద పీరియడ్ అంటే పీరియడ్ ఇదైనా కావచ్చు ఇదైనా కావచ్చు, లేదు వాడు ఏది ఇస్తే అది చేంజ్ చేయడానికి వీలైనటువంటి షార్ట్ కట్ కి ఏమి ఆల్ట్ ప్లస్ F2, ఆల్ట్ ప్లస్ F2. అర్థమైందమ్మా? తర్వాత కంపెనీ, ఈ కంపెనీ F3 అనేది ప్రెస్ చేసినామంటే టు సెలెక్ట్ డిఫరెంట్ కంపెనీ, వేరే కంపెనీ డిఫరెంట్ కంపెనీ కావాలంటే F3 అనేది ప్రెస్ చేయాలి. తర్వాత కంపెనీ ఇన్ఫో, కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు ఆల్ట్ ప్లస్ F3, ఆల్ట్ ప్లస్ F3 టు యాక్సెస్ ద కంపెనీ ఇన్ఫో మెను. మనకేమి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటిది ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేసినామంటే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. తర్వాత కనెక్ట్ F4 అనేది టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. F4 అనేది ప్రెస్ చేస్తామంటే కనెక్ట్ అవుతుంది అనమాట, టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. ఓకే, అర్థమైందమ్మా? ఇది టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. F1 ఆల్ట్ F1 F2 ఆల్ట్ F2 F3 ఆల్ట్ F3 ఆల్ట్ ప్లస్ F3 F4 టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నారా? నెక్స్ట్ షార్ట్ కట్ తీసుకున్నాం. F4 కి చెప్పాం కదా, F4 కి ఏమి సర్వర్ టు కనెక్ట్ కంపెనీస్ టు ఏ టాలీ నెట్ సర్వర్ అన్నాం. ఇప్పుడు డిస్కనెక్ట్ ఏమి డిస్కనెక్ట్ 10 నిమిషాలు అయిపోతుందిమా, మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే తీసుకుందాం. డిస్కనెక్ట్ అన్నప్పుడు ఆల్ట్ F4 డిస్కనెక్ట్ ఒకటి. ఇప్పుడు కనెక్ట్ అంటే F4 టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. ఇప్పుడు డిస్కనెక్ట్ ఆల్ట్ ప్లస్ F4 టు డిస్కనెక్ట్ కంపెనీస్ from tally net server. ఓకే, చూడండి మా, F4 అంటే ఏమన్నాము? టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్ అంటే నెట్ సర్వర్ లో నుంచి కనెక్ట్ చేయడానికి కంపెనీకి సంబంధించినటువంటిది. ఇక్కడ డిస్కనెక్ట్ చేయాలి అంటే మనకు ఉన్నటువంటి కనెక్ట్ ని డిస్కనెక్ట్ చేయాలి అంటే ఆల్ట్ ప్లస్ F4. తర్వాత ఫీచర్స్ F11 టు యాక్సెస్ ద కంపెనీ features menu for a company. ఓకే, చూడండి F11 ఫీచర్స్ అంటే F11 అనేటటువంటి షార్ట్ కట్ కి ప్రెస్ చేస్తే, అంటే మనం F11 అనేది ఆడుంది కదా అని కాదు, అవి ప్రెస్ చేయాలన్నమాట. మనకు ఉన్నటువంటి బటన్ బార్స్
ప్రెస్ చేస్తే F11 ప్రెస్ చేస్తే ఫీచర్స్ టు యాక్సెస్ ద కంపెనీ ఫీచర్స్ మెనూ ఫర్ ఏ కంపెనీ. తర్వాత F12 వచ్చి కాన్ఫిగరేషన్ configure F12 to access వేసుకో చెప్పి కావాలి configuration settings ఓకే అర్థమైంది. ఇప్పుడు డిస్కనెక్ట్ చేయాలి అంటే Alt plus F4 to disconnect companies from Tally net server. Features F11 to access the company features menu for a company. To access the company features menu for a company. Configuration F12 to access configuration settings. To access configuration settings. ఇవి షార్ట్ కట్ కీస్ అన్నమాట. ఓకే అర్థమైందమ్మా? ఓకే ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏమి హారిజంటల్ బటన్ బారు, సెకండ్ వన్ వర్టికల్ బటన్ బారు, థర్డ్ వన్ మెయిన్ ఏరియా. మీకు ఇప్పుడు పెడతాను చూడండి, దీంట్లో పెడతాను, నోట్స్ రాసేసుకోండి, గ్రూప్లో పెడతాను. థర్డ్ పాయింట్ చెప్తాను. క్యాప్ స్కాన్ వచ్చేసి పెట్టాలి. థర్డ్ పాయింట్ ఓకే తీసుకున్నారా? స్క్రీన్ షాట్ క్లియర్ చేసేదా? ఓకే తర్వాత థర్డ్ పాయింట్ మెయిన్ ఏరియా. థర్డ్ పాయింట్ మెయిన్ ఏరియా. ఈ మెయిన్ ఏరియాలో మెయిన్ ఏరియా కావాలి అంటే కంట్రోల్ అంటే ఇది మా CTRL కంట్రోల్ ప్లస్ M. కంట్రోల్ ప్లస్ M అనేది ప్రెస్ చేసే మెయిన్ ఏరియాకి పోతాము. మెయిన్ ఏరియా ఈజ్ డివైడెడ్ into two parts. రెండు పార్ట్లుగా విభజించడమైనది. అర్థమవుతుందా? మెయిన్ ఏరియా అనేది కంట్రోల్ ప్లస్ M అనేది షార్ట్ కట్ కి. ఇందులో మెయిన్ ఏరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, రెండు పార్ట్లుగా విభజించడమైనది. అది ఫస్ట్ వన్ ఏమంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రెండోది రైట్ హ్యాండ్ సైడ్. left hand side, right hand side. Okay, left hand side, information on the date and list of companies loaded are displayed here. ఈ left hand side ఏమి అంటే ఇన్ఫర్మేషన్ ఆన్ ద డేట్ అండ్ లిస్ట్. ఏ రోజైతే మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటిది ఆ డేటు, కంపెనీ యొక్క డేట్స్ లిస్ట్ అంతా కూడా డిస్ప్లేడ్ హియర్, ఇక్కడ కనపడుతుంది. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ద గేట్వే ఆఫ్ టాలీ మెనూ ఈజ్ డిస్ప్లేడ్ హియర్. రైట్ సైడ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ డేట్ అంతా కూడా కనిపిస్తుంది. మనము ఇక్కడ మామూలుగా ఐకాన్, టాలీ ఐకాన్ అనేది ఓపెన్ చేసినామంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? ఇక్కడ డేట్ ఇవి కనిపిస్తాయి కదమ్మా లెఫ్ట్ సైడ్. తర్వాత రైట్ సైడ్ ఏమైతుందంటే మనము టాలీ ఐకాన్ ఓపెన్ చేసినామంటే ఇక్కడ డేట్ ఎట్లా డిస్ప్లే అవుతుందో అదే విధంగా రైట్ సైడ్ ఏమి ద గేట్వే ఆఫ్ టాలీ మెనూ ఈజ్ డిస్ప్లేడ్ హియర్. గేట్వే ఆఫ్ టాలీ అనేటటువంటి మెనూ ఇక్కడ కనిపిస్తుంది అనమాట, డిస్ప్లేడ్ హియర్. అర్థమైందా?
తర్వాత ఇది సెకండ్ పాయింట్. ఏమే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఆన్ ద డేట్ ఆఫ్ date and list of list of companies. అంటే మనం ఓపెన్ చేసినాము అంటే టాలీ ఐకాన్ ఓపెన్ చేస్తానే ఇక్కడ డేట్ ఉంటుంది. తర్వాత మన కంపెనీ ఏదైతే క్రియేట్ చేసినామో లేదా సెలెక్ట్ చేసుకున్నామో ఆ కంపెనీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏమైతుంది అంటే ఈ రైట్ సైడ్ హ్యాండ్ సైడ్ ద గేట్వే ఆఫ్ టాలీ ఐకాన్ అనేది టాలీ మెను అనేది డిస్ప్లే అవుతుంది. థర్డ్ పాయింట్ మెయిన్ ఏరియా కంట్రోల్ ప్లస్ ఎం అనేది మెయిన్ ఏరియా డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇది ఈ షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ ఎం అనేది ప్రెస్ చేస్తే మెయిన్ ఏరియా వస్తుంది. ఆ మెయిన్ ఏరియా ఎన్ని పార్ట్లుగా 2 పార్ట్స్ గా డివైడ్ అయినది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏమో మనకు డేట్ తర్వాత కంపెనీ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమైతుంది ద గేట్వే ఆఫ్ టాలీ మెను అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఇన్ఫో ప్యానల్. ద ఇన్ఫో ప్యానల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 సెక్షన్స్. ఈ ఇన్ఫో ప్యానల్ అనేది 5 సెక్షన్స్ గా డివైడ్ అయింది. 5 సెక్షన్స్ డివైడెడ్. ఓకే, ఎన్ని సెక్షన్లుగా 5 సెక్షన్స్ గా డివైడ్ అయింది అనమాట. ఒకటి ఫస్ట్ వన్ ప్రోడక్ట్, బి వచ్చేసి వర్షన్స్ అండ్ అప్డేట్స్, సి లైసెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్, డి కాన్ఫిగరేషన్, ఈ క్యాలిక్యులేటర్. ఇది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతే నేను నెక్స్ట్ మధ్యాహ్నం మళ్ళీ క్లాస్ పెడతాను. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చి టాస్క్ బార్. అప్పుడు మీకు స్క్రీన్ కూడా కనిపించేటట్లు టాలీ ఐకాన్ కనిపించేటట్లు చెప్తాను. టాస్క్ బార్. ఇప్పుడు ఇవి ఈ 5 పాయింట్స్ గేట్వే ఆఫ్ టాలీలో సంబంధించినటువంటి. ఇప్పుడు ఇన్ఫో